హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం అనేది ఒక శుభవార్త అనేది అందించింది. ఏపీలో ఈ నెల 7వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికైతే ఆప్షన్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. మీరు కొత్త రేషన్ కార్డు చేసుకోవాలన్నా, ఎవరైనా పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలన్నా, స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందాలన్నా, లేదా మీ కార్డుల నుంచి ఎవరైనా డిలీట్ చేసుకోవాలన్నా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డు చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఏం డాక్యుమెంట్స్ కావాలి, రేషన్ కార్డు నుండి ఎవరైనా తొలగించాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఇజ్రా లేదా ఒంటరి మహిళలకు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందలా ఒక్కటే, ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వివరాల్లోనికి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల నుంచి అయితే కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం అనేది పెద్ద శుభవార్త తీసుకొచ్చింది. ఈ నెల 7వ తేదీ నుండి అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికైతే ఆప్షన్ ఇచ్చేసింది. 7 రకాల రేషన్ కార్డు సర్వీసులు అనేది అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కన్ఫామ్గా ఉండాలి. నవదంపతులు అయితే భార్యను మొదటగా తన రేషన్ కార్డులోకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా వారికి వేరొక రేషన్ కార్డు వచ్చే విధంగా చూస్తారు. మీరు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలన్నా, లేదా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా కన్ఫామ్గా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మేము చేసుకోలేదనుకున్నా కూడా మీరు ఇప్పుడు వెళ్తే మీ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో ఖచ్చితంగా మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి. ఇప్పుడు పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులనే ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి కన్ఫామ్గా ఉండాలి. అలాగే రేషన్ కార్డులోకి యాడ్ చేసే అప్లికేషన్ ఫామ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అప్లికేషన్ ఫాము, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ జత చేసి మీరు అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేసి మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తే వారు మీకు మీ పిల్లల్ని మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈకేవైసీ అనేది తీసుకుంటారు. అప్పుడు మీ పిల్లలు మీ రేషన్ కార్డులో యాడ్ చేసినట్టు. మీ కార్డులో నుంచి ఎవరైనా తొలగించాలంటే, వారు చనిపోయినట్లయితే వారికి కన్ఫామ్గా డెత్ సర్టిఫికేట్ అని ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్తే అక్కడ మీకు మీ రేషన్ కార్డు నుండి ఆ డెత్ సర్టిఫికేట్ ఉపయోగించి మీ రేషన్ కార్డు నుండి ఆ వ్యక్తిని పూర్తిగా తొలగిస్తారు. అదేవిధంగా జంట కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉన్నా కూడా మీకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా వారికి వేరే రేషన్ కార్డు వచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం చూస్తుంది. అలాగే మీ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం మీకు కల్పించింది. కాబట్టి మీ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలన్నా, లేదా ఎవరికైనా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా, డిలీట్ ఆప్షన్ ద్వారా ఎవరినైనా డిలీట్ చేయాలన్నా కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అనేది కేవలం నెల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత జూన్ నెల నుంచి మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోండి, కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా పెట్టుకోండి. ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.